హాయ్ అండి. మొన్న నేను ఇక్కడ ఒకసారి భోజనం చేసి చాలా బాగుందని చెప్పేసి అన్నాను కదా, ఆ హోటల్ ఇదేనండి. కానీ ఇక్కడ ఒక చిన్న తీరని అన్యాయం జరిగింది వీళ్ళకి. అదేంటంటే పాపం ఏదో బతుకు తీర కోసం వచ్చిన వాళ్ళు హోటల్ పెట్టుకున్నారు, నలుగురితో పాటు వీళ్ళు కూడా పెట్టుకున్నారు. ఈ చుట్టుపక్కల అన్ని హోటల్స్ ఉన్నాయి సేమ్ ఇలాగే. కానీ ఈ హోటల్కే అన్యాయం జరిగిందండి. అది ఏం జరిగిందో చెప్తాను చూడండి. పాపం ఆవిడ భోజనం అది అయిపోయిన తర్వాత సాయంకాలం ఇంటికి వెళ్ళిపోతే ఆవిడ వచ్చేసరికి ఇదిగోండి ఇలా చూశారు కదా, కుర్చీలు తగలెట్టేసి ఈ బల్ల తగలెట్టేసి పాపం ఆవిడకి ఏమండి ఏదైనా చేయొచ్చు కానీ కడుపు మీద మాత్రం కొట్టకూడదండి. అది చాలా తప్పు, అంటే చాలా తప్పు. ఎందుకంటే నలుగురు బతకడానికి వచ్చిన వాళ్ళే. అలాంటప్పుడు ఇది మాత్రం నాకు ఎందుకో చాలా బాధ అనిపిస్తుంది. ఆవిడ ఒకటే బాధపడ్డది, మేమేం తప్పు చేసామండి, మేము ఎవరికి అన్యాయం చేసామండి, మేము నలుగురితో పాటు మేము కూడా భోజనం పెట్టుకున్నామండి. కానీ ఈలోగా మేము ఇంటికి వెళ్ళేసరికి ఇలా ఎవరో పెట్రోల్ పోసి కుర్చీలు అవి తగలెట్టేశారు. అది మాకు చాలా బాధాకరమైన విషయం అని బాధపడుతుంటే నేనే తట్టుకోలేకపోయాను. ఇది ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి. ఏంటి బతకడంలో తప్పు అయితే ఏమీ లేదు కదా, పాపం వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళని చూసి కుర్చీలు అవి తగలెట్టడం ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. నాకైతే చాలా బాధ అనిపిస్తుందండి. మీకేమనిపిస్తుందో మీరు ఆలోచించండి. ఇలాంటి అన్యాయం ఎవరికి జరగకూడదు. ఉంటాను.